మామిడి పళ్ళ రుచులే కాదు కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. చలో చలో పబ్లిక్, మా తాత ఏం చేస్తున్నాడో పిలుద్దాం పాన్రి జల్దీనా. మరి ఏం వార్త పట్టుకొస్తాడో ఏమోనుల్లా. ఓ తాత ఏం చేస్తున్నావే? పాపం బిజ్జడు ఏడ తింటాండో ఏడ పంటాండో, బుక్కెడు బుక్కెడు బువ్వ తినుకుంటా కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరుగుతాండు. రూపాయి రూపాయి అప్పు చేసుకుంటా కుప్పలేసి దాన్ని అంతా మందికి పంచి పెట్టవచ్చు. అయ్యయ్యో బిజ్జని కట్టం ఎన్నడు తెల్లాడుతుందో ఏం పాడ. ఆగో, ఎవల గురించే తాత నువ్వు గంతగానం దండలాడుతున్నావు? ఎవల గురించో ఒకల గురించి దండలాడుతానా? నీకు చెప్తే నువ్వు ఆర్చేదానివా తీర్చేదానివా? కడుపుల సల్ల కదలకుంటా వేసి రూమ్లో కూర్చొని రాసిచ్చిన వార్తలు చదివేదానవు నువ్వు. నీకేం అవసరం? మా తండ్లాటేదో మేము పడతాను, నువ్వు నీ వార్తలు నువ్వు చదువుకోరాదు అమ్మా. నా గురించి నీకెందుకు? నువ్వు ఏడవోతే నాకేంది కానీ. అయినా మొన్ననే పెరడు గోపియాలే జొన్నలు పట్టియాలి అని నా దగ్గర 2000 రూపాయలు బదలాడుకున్నావు కదా, మళ్ళీ 7 కంకులు అన్నీ ఉన్నాయి. కొంపదీసి ఆ పైసలు ఏం చేసినవే? తాడు గిట్ట పెట్టినవేంది? లేకిడి మొక్కదానా, నువ్వు ఇచ్చిన 2000 రూపాయలు నేను ఏం తాగలేదు. తోకమట్టల 2000 రూపాయలు మాగమన దాంట్లో మక్కలు పట్టించిన. అది మొక్కజొన్నలు ఇవి వరంగంచెల రవి వానత్తాంది కుప్పేగేయాలి రావే తాత అంటే కూలికొచ్చి కుప్పేగేస్తాను. ఏంది నువ్వు కూలి పని పోయినవా? ఇంట్లోన్న కంచాన్ని అటు తీసి ఇటు పెట్టావు గాని నువ్వు ఏరేటోళ్ళ కూలి పని పోయినావు. ఏం చేస్తాం, నోరు మాట్లాడితే నోసలు ఎక్కిరిస్తుంది అన్నట్టున్నది మా కథ. లంకె బిందెలు ఉన్నాయి కావచ్చు అనుకొని మా సార్ ఆశపడేస్తే అక్కడ అంతా మొత్తం ఖాళీ బిందెలే ఉన్నాయట. అందుకే నా అంత ఆసరా ఇంత అయిదామని ఇట్లా కూలికి వచ్చిన. మరి ఏం చేయాలి? అసలు నువ్వు మాట్లాడేది నాకేం సమజైతలేదే తాత. ఒకసారి మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పవా అనే ప్లీజే. నీకు ఒక్కసారి చెప్తే అర్థమవుతుంది తల్లి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ సారు కాలుకు బల్పం కట్టుకొని తిరిగినా కూడా ఒక్క రూపాయి కూడా పుడతలేదట, ఎవరిని నమ్మతలేదట. అసొంటప్పుడు ఈ పథకాలకు 1000 కోట్ల రూపాయలు ఏ నుంచి వస్తాయి చెప్పు? ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాడు? అందుకే నా వంతు సాయంగా ఈ కూలి చేసి వచ్చిన కూలి పైసలు ఆయనకు విరాళంగా ఇద్దామని ఇట్లా మక్కలు నూకే కూలికి. అబ్బా ఎంతటి దయా హృదయమే తాత నీది. ఆయన నీ తొక్కల 200-300 రూపాయల కూలి పైసలు ఏమిట్లకు ఏం మొదలైతుందనే గా కూలి పని ఎత్తున్నావు? అయ్యో, నువ్వు చేసే కూలి పైసలు దేనికి సరిపోతానే అని బాగా దీర్ఘాలు తీస్తున్నావు కదా. మరి గా కారు పాచోళ్ళు ఈ నెల 27వ తారీఖు నాడు వరంగల్లో పెట్టబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఖర్చుల కోసానికి గా మాజీ ఎమ్మెల్యే అనే పేరు రేఖా కాంతారావు అనే సారు బస్తాలు మోసి కూలి పైసలు అడుక్కున్నాడు. మరి కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఆ సభకు మరి ఈయన కూలి పైసలు దేనికి మొదలవుతాయి చెప్పు? నువ్వే చెప్పిగా. అంటే నువ్వు ఇట్లా ఏత్తంటే నీ లెక్కన ఇంకా కొంతమంది మీ సర్కారుకు విరాళాలు ఇస్తారు అంటావు అంతేనా? ఆయన గిట్లా కూలి చేసి సర్కారుకు విరాళాలు ఇచ్చే బదులు సర్కారు ఇస్తున్న ఉచిత పథకాలే తీసుకోకుండా వద్దని చెప్పి ఆదర్శ వ్యక్తివి కారాదే. ఓ దీని కండల్లా కంపగొట్ట కాదరు. ఇది అటు తిప్పి ఇటు తిప్పి కొస్తాకరికి నా కిందకే ఎసరు పెడతాను అని నేను వచ్చా మన్నుగొట్ట అంటే నాకు 4000 రూపాయల పింఛని ఇవ్వద్దని అంటాను వానే. నా ఇంటికి ఇచ్చే 200 ఊని ఇట్లా కరెంటును కత్తిరింగ్ చేయమంటాను వానే. నా ముసలిదానికి ఇస్తానన్న 2500 రూపాయల గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేయమంటాను వానే. నాకు ఇస్తున్న 500 రూపాయల గ్యాస్ బుజ్జిని కత్తిరింగ్ చేయమని అంటాను వానే. ఓ నేను వచ్చా మన్నుగొట్ట నేనెందుకు అద్దంటనే, నేనెందుకు వదులుకుంటానే? ఊళ్ళి అంటే ఒక్కరోజు చేసి ఇడిచిపెడతా కానీ 5 ఏళ్ళు సర్కారు ఇస్తానన్న ఉచితాలను నేనెందుకు ఇడిచిపెడతానే? ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడున్న సర్కారు నాకు ఉచితాలు ఇవ్వకపోతే ఖచ్చితంగా నిలదీసి అడుగుతా. రేవంత్ సారు మాట ఇచ్చినట్టు ఆ మాట నిలబెట్టకపోతే ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తా. నేను ఎందుకు ఇడిచిపెడతా? నేను లంక బిందెల జాగల ఖాళీ బిందెలే ఉన్నాయని నువ్వే అంటివి. మా సర్కారుకు ఏడు అప్పు ఉడతలేదని కూలి పని చేస్తున్నా అని నువ్వే అంటివి. మరి మీ సారైనా ఏడికెళ్ళి తెస్తాడే పథకాల కోసం? అయినా ప్రజాసేవ చేద్దామని వచ్చిన లీడర్లకు లక్షల జీతాలు ఎందుకు చెప్పు? మన ఎమ్మెల్యేలకు ఇచ్చే లక్షల జీతాలల్లా కొద్దిగంత కత్తిరింగ్ చేయాలి. అట్లనే సర్కారు బండ్లలో తిరగకుండా వాళ్ళ సొంత కార్లలోనే పెట్రోల్ పోయించుకొని తిరుగుమని చెప్పాలి. అతి ముఖ్యంగా మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్నైతే ఎక్కువ హెలికాప్టర్లలో తిరుగుడు బంద్ పెట్టమని చెప్పాలి. అవో కొన్ని ఇవో కొన్ని కుప్పేస్తానే కదా ఈ ఉచిత పథకాల నుంచి జర్రంతా బయటపడుతుంది సర్కారు. ఇంకా నయం ఎమ్మెల్యేలను మంత్రులను చెట్ల కింద మీటింగ్లు పెట్టుకోమని చెప్పి సర్కార్ ఆఫీసులను కిరాయికి ఇవ్వమని లేదు పట్టు. అవు మరి పథకాలకు పైసలు సరిపోకపోతే అట్లా కూడా చేయాలి, తప్పదు. మరి జనాలకు హామీ ఇచ్చి అవి నెరవేర్చకపోతే ఎట్లా చెప్పు? ఏ తిప్పల వాడైనా జనాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఇంకో తాప ఓట్లు వేయరని మళ్ళీ జనాలలో వేయరు అనుకో తుప్ప సున్నరగా వాళ్ళు ఏం చేస్తారో ఇక వాళ్ళకే తెలియదు. మరి నువ్వు
అన్నయ్య కళలో కూడా జరిగాయే తాత. ఆమ్దానిని పెంచుకోనికి మందు రేట్లు పెంచబోతున్నారట. మెట్రో ఛార్జీలు కూడా పెరగబోతున్నాయట. రేవంత్ అన్న కూడా బయటి దేశాలు బగ్గనే తిరుగుతున్నాడే పెట్టుబడుల కోసం. ఓ ఎన్ని పెంచినా ఎంత తిరిగినా ఆ పథకాలకు సారి తచ్చే లేవే తల్లి. ఏ ముహూర్తంలో మా వాళ్ళు తులం బంగారం ఇస్తామని మాట ఇచ్చిర్రో ఆ బంగారం రేటు కాస్త పోయి మంచిగా కొండ మీద కూర్చునేది. ఏం చేస్తాం, అంత మా దరిద్రానికే ఉన్నట్టున్నది. ఏం చేస్తట్లేదు. నేనేం చేసారు ముచ్చట ఇంకా కానీ ఈ కండు వేసుకొని కంకులేగేయాలి. ఏగై ఏగై కంకులేగై. ఓ స్నీ అన్నాలం పాడుగాను. నిన్ను మందలిచ్చడే పాపం ఉన్నట్టున్నది కదనే. ఇంకా పొలగంతో కూడా పని చేయించుతున్నావా? మరి ఏం చేయాలి, బయట అప్పు పుట్టినప్పుడు మనమే తలో చేసి సర్కారును గడ్డకు పడేయాలన్నా వద్దా? అందుకే ఇక కూలి పనులు చేస్తాను. అయ్యా అయ్యా ఓహని ఊసిపోయినని తలో చేసి సర్కారును గడ్డకు పడేద్దామంటే ఎవడొచ్చి తట్టలేడు కదా. నిజంగానే మా రేవంతాలు సార్ అన్నట్టు మంచి చేసేది ఉంటేనేమో మేము అందరం కలిసి చేసినామని చెప్పుకుంటారు. అదే చెడు అయింది అనుకో, రేవంత్ రెడ్డి సార్ చేయబట్టి అంత ఆగమైపోయింది, పార్టీకి చెడ్డ పేరు వచ్చిందని ఆయన ఒక్కడి మీదనే నూకుతారు. లోకం తీరే గట్ల అయిపోయింది, ఎవరేం చేస్తారు. కానీ మా రేవంతాలు సార్కు నిద్ర ఎట్లా పడుతుందో ఏమో కదా గింత రంజిలో కూడా. చూసిండ్రా అనుల్లా, సర్కార్కు పథకాలు ఇయ్యనికి పైసలు జాలతలేవని సీఎం రేవంత్ అన్న గోస జూల్లేక కూలి పనిపోయిండు మా తాత. కానీ నిజంగానే మా తాత చెప్పినట్టు లీడర్లందరూ ఖర్చులు తగ్గించుకొని జీతాలల్లో కోతలు పెట్టుకుంటే పథకాలకు జరంతా ఆసరైతుండే కదా అని అనబట్టిండ్రు చాలా మంది. చూడాలే మరి ముంగట